చాప్టర్ 8. ఒక ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉన్నందున మీరా ఆఫీస్కు ముందుగానే చేరుకుంది. ఒకసారి కలిసిన తర్వాత కృతి స్కూల్ ఫంక్షన్కి హాజరయ్యేలా చూసుకుంది. కృతి తన యూనిఫామ్లో సిద్ధంగా ఉంది మరియు కమల ఆమెను తన పాఠశాలలో వదిలివేసింది. కమలామా, తప్పకుండా మమ్మీ వస్తుందా అని బాధగా అడిగింది కృతి. అవును డియర్, ఆమె వస్తుంది మరియు మీరు దాని గురించి ఆలోచించవద్దు. ఈరోజు ప్రదర్శన కోసం ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఆమె బుగ్గలపై ముద్దు పెట్టుకుంది. నువ్వు కూడా మమ్మీతో రండి అంటూ బాయ్ బాయ్ చెప్పింది. కృతి తన స్నేహితులతో కలిసి గ్రూప్ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేసింది. ఆమె టీచర్ ఆమె తల్లి ఫంక్షన్కి వస్తారా అని అడిగారు. సాయంత్రం జరిగే ఫంక్షన్లో అమ్మ తప్పకుండా జాయిన్ అవుతుందని బదులిచ్చింది. ఐశ్వర్య, ఈరోజు మధ్యాహ్నం నేను అక్కడికి వస్తున్నానని స్కూల్ మేనేజ్మెంట్కి చెప్పు. నేను కూడా ఫంక్షన్లో జాయిన్ అవుతాను అని కృష్ణ ఐశ్వర్యకు తెలియజేశాడు. సరే కృష్ణ, అయితే మధ్యాహ్నం ఎందుకు? తడబడుతూ అడిగింది. 4 ఏళ్ళయింది. ప్రతి ఏడాది అమ్మ స్కూల్ని తనిఖీ చేసేది, కానీ ఈ 4 ఏళ్లలో మేము అలా చేయలేదు. అమ్మకు ఈ స్కూల్పై ప్రత్యేక శ్రద్ధ ఉంది, కాబట్టి నేను ఆమెను నిరాశపరచడం ఇష్టం లేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె తల ఊపి మేనేజ్మెంట్కి ఫోన్ చేసి విషయం తెలియజేసింది. తెల్లవారుజామున విమానంలో క్రిష్ బెంగళూరు చేరుకున్నారు. హోటల్ గదికి చేరుకొని ఫ్రెష్ అయ్యాడు. అతను మంచం మీద ఉంచిన అతని పర్స్ అవతల వైపు కూర్చున్నప్పుడు కింద పడింది. దీన్ని చేతిలోకి తీసుకొని అమ్మ ఫోటో చూశాడు. ఆ ఫోటోలో ఆమె నవ్వుతూ ఉంది. ఆమె జ్ఞాపకాలన్నీ అతని మదిలో మెరిశాయి. ఆమె ఒక వ్యాపార మహిళ కావచ్చు, కానీ అదే సమయంలో ఆమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టేది. ఆమె ఒక చారిటీ ట్రస్ట్ని నడుపుతుంది మరియు వేలాది మందికి వారి విద్యలో సహాయం చేసింది. క్రిష్ తన పాఠశాల విద్యను పూర్తి చేసిన ప్రదేశం కాబట్టి ఆమె బెంగళూరులోని ఆ పాఠశాలపై ప్రత్యేకత శ్రద్ధ తీసుకునేది. ఏడాదికి 2 సార్లు స్కూల్కి వెళ్ళేది, కానీ ఒక్కసారి ప్రమాదం జరిగిన తర్వాత క్రిష్ గాని విశ్వ గాని స్కూల్లోకి వెళ్ళలేదు. క్రిష్ తన చేదు జ్ఞాపకాలను మరియు దేవ్ని కలిగి ఉన్నందున పాఠశాలను ఎప్పుడూ సందర్శించలేదు. దేవ్ గురించి ఆలోచిస్తూ కళ్ళు చెమగిల్లాయి. అతను కన్నీళ్లను తుడుచుకొని ముందుగానే పాఠశాలను సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం పాఠశాలకు చేరుకున్నాడు. ప్రిన్సిపల్, సిబ్బంది, కొంతమంది విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. చిన్నగా చిరునవ్వుతో తల ఊపుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలతో నిండిన బడిలోకి అడుగుపెట్టాడు. ఐశ్వర్య కూడా అతనితో చేరింది మరియు ఆమె కూడా తన పాఠశాల విద్యను పూర్తి చేసిన ప్రదేశం కాబట్టి ఆమె కూడా అలాగే భావించింది. దేవ్, క్రిష్ మరియు ఐష్ చిన్ననాటి నుండి మంచి స్నేహితులు. దురదృష్టవశాతం దేవ్ కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. ఇది కృష్ణ మనసుని వెంటాడింది. కన్నీళ్లు అదుపులో పెట్టుకొని ముందుకు నడిచాడు. అతను పాఠశాల నిర్వహణకు సంబంధించిన కొన్ని ఫైల్స్ను తనిఖీ చేశాడు మరియు వారికి వేరే సహాయం అవసరమా అని వారిని అడిగాడు. వారు తమ చారిటబుల్ ట్రస్ట్ సరిపోతుందని మరియు వారు దానిని బాగా నిర్వహించేందుకు సరిపోతుందని బదులిచ్చారు. వాటి నిర్వహణను చూసి క్రిష్ సంతోషించాడు. ఇంతలో ఐశ్వర్య తన స్కూల్ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి స్కూల్ చుట్టూ తిరిగింది. ఆమె క్యాంటీన్, ప్లేగ్రౌండ్, లైబ్రరీ, ఆడిటోరియం మరియు ప్రార్థన మందిరానికి వెళ్ళింది. ఆమె హృదయం సంతోషకరమైన జ్ఞాపకాలతో నిండిపోయింది. ఆమె తన పాఠశాల రోజులను తన జీవితంలో అత్యంత సంతోషకరమైన భాగమని భావించింది. మరికొంతకాలం ఇలాగే ఉంటే ఒంటరిగా ఉన్న కన్నీళ్లు ఆమె కళ్ళ నుండి తప్పించుకుంది. సిబ్బందిని వారి పనులను వారు కొనసాగించాలని క్రిష్ కోరారు. వారి పనికి ఆటంకం కలిగించడం అతనికి ఇష్టం లేదని చెప్పాడు. అతను దేవ్తో ఎక్కువగా సమయం గడిపిన ప్లేగ్రౌండ్లో నెమ్మదిగా తిరిగాడు. ఆ దృశ్యాలన్నీ అతని కళ్ళ ముందు మెరిశాయి. తరగతి గదులు పునర్నిర్మించబడ్డాయి. అతను బెంచ్ మీద కూర్చొని తనలో శాంతిని అనుభవించాడు. బయటకు వచ్చి కారిడార్లో నడిచాడు. అక్కడ ఒంటరిగా కూర్చున్న చిన్న అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయితో మాట్లాడాలనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి పిలిచాడు.
ఆమె అతనిని చూసేందుకు తిరిగింది. రెప్ప వేయకుండా ఆమె వైపు చూశాడు. అప్పటికే ఆమెను ఎక్కడో చూశానని, అంతకు మించి తన మనసులో ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తున్నట్టు అతనికి అనిపించింది. అతను సరిగ్గా ఏమి భావిస్తున్నాడో అతనికి తెలియదు. అంకుల్ ఆమె అతనిని తిరిగి ప్రపంచంలోకి తీసుకువచ్చింది. అతను ఆమెను చూసి నవ్వాడు. ఆమె తిరిగి నవ్వింది. ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బేబీ? నవ్వుతూ అడిగాడు. ఆమె చిరునవ్వు అతని హృదయాన్ని విచ్ఛిన్నం చేసింది. ఆమె విచారకరమైన ముఖం అతనిని కలవరపెట్టింది. నేను మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు వస్తానని ప్రామిస్ చేసింది, కానీ ఇంకా రాలేదు, బాధగా సమాధానం చెప్పింది కృతి. ఇంకా టైం ఉంది, సాయంత్రం మాత్రమే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో డోంట్ వరీ, మమ్మీ తప్పకుండా వస్తుంది అని ఆమెను ఓదార్చాడు. కానీ ఆమె మొహం ఇంకా విచారంగా ఉంది. ఎందుకో అతనికి తెలియదు, కానీ ఆమె విచారం ముఖం అతనికి చాలా బాధించింది. సరే, ఇప్పుడు నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను మమ్మీ వస్తుందని, లేకపోతే నేనే ఆఫీస్కి వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడు నేను నీకు ఐస్ క్రీమ్స్ తెస్తాను, కాబట్టి నవ్వు అని నవ్వుతూ అడిగాడు. ఐస్ క్రీమ్? ఇతరుల నుండి ఐస్ క్రీమ్ మరియు చాక్లెట్ తీసుకోకూడదని మమ్మీ చెప్పింది, ఆమె అకస్మాత్తుగా చెప్పింది. అతను నవ్వాడు. అది బాగుంది, కానీ నేను వేరే వ్యక్తిని కాదు. ఈ స్కూల్లోని స్టాఫ్లో నేను ఒకడినే. ఈరోజే నేను జాయిన్ అయ్యాను, మరియు మేము బయటకు వెళ్ళడం లేదు. నేను స్కూల్ లోపల స్టాల్లోనే ఐస్ క్రీమ్ కొంటాను అని రిక్వెస్ట్ చేశాడు. కృతి సగం మనసుతో అంగీకరించింది. ఆమెని అతని చేతిలోకి తీసుకోగానే అతని హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఆ ఫీలింగ్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. ఆ 4 ఏళ్లలో అదే మొదటిసారి అతను మనస్ఫూర్తిగా నవ్వాడు, మరియు అతని హృదయం తను కోల్పోయిన ఆనందాన్ని అనుభవించింది. అతను సాధారణంగానే పిల్లలను ప్రేమిస్తాడు, కానీ ఆ పాప ఒక మాయాజాలమని అతను భావించాడు, మరియు ఆ రోజుల్లో ఎవరు తనను సంతోషపెట్టలేదు. అది చూడగానే తన హృదయంలో ఉన్న దుఃఖం అంతా ఆనందంతో నిండిపోయినట్టు అనిపించింది. తన ఆత్మ ఎక్కడో ఆ పాపకు కనెక్ట్ అయినట్టు అనిపించింది. బేబీ, నీ పేరేమిటి? ఆత్రంగా అడిగాడు. కృతి అంది ముద్దుగా నవ్వుతూ. క్యూట్ నేమ్ అంటూ నవ్వుతూ ఐస్ క్రీమ్ పార్లర్కి చేరుకున్నారు. నీకు ఏ ఫ్లేవర్ కావాలి అని నవ్వుతూ అడిగాడు. చాక్లెట్ అని ఆమె బదులిచ్చింది. తల ఊపి చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేశాడు. అంకుల్, మీరు కూడా నాతో ఐస్ క్రీమ్ తినండి అంది నవ్వుతూ. నవ్వాడు. ఆమెను టేబుల్పై కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ కొన్నాడు. అతను ఆమెకు చాక్లెట్ ఇచ్చాడు, మరియు అతని వద్ద స్ట్రాబెర్రీ ఉంది. అంకుల్, మమ్మీకి కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇష్టం అంది ఆనందంగా. అతను నవ్వుతూ ఆమెను కొన్ని విషయాల గురించి అడిగాడు. ఆమె కొన్ని చిరునవ్వుతో అతనికి ఆసక్తిగా సమాధానం ఇచ్చింది. అతడు ఆమె చర్యలన్నిటినీ ఇష్టపడ్డాడు, మరియు తల ఊపి ఆమె కథలన్నీ విన్నాడు. అతను మనసుపూర్తిగా నవ్వుతూ ఆమె బుగ్గలను ముద్దు పెట్టాడు. కృతి సాధారణంగా ఇతర వ్యక్తులతో కలిసిపోవడానికి సమయం తీసుకుంటుంది, కానీ ఆమె క్రిస్ చుట్టూ ఆనందంగా ఉంది, మరియు అతని స్నేహితురాలుగా మారింది. ఆమె కూడా అతని సఖ్యతను ఇష్టపడింది. సాయంత్రం ఫంక్షన్ గురించి మర్చిపోయి అతనితో ఆనందంగా నవ్వింది. క్రిష్ మొదటిసారి విన్న కొన్ని కథలు చెప్పాడు. మీరా అన్ని ఫెయిరీ టేల్స్ కథలు చెప్పేది, కానీ క్రిస్ తనకు యాక్షన్ కథలు చెప్పడం ఆమెను అందులో పూర్తిగా నిమగ్నం చేసింది. ఆమె చప్పట్లు కొడుతూ ఆనందించింది. అయ్యో, టీచర్ నన్ను వెతుకుతుంది, ఫంక్షన్కి రెడీ అవ్వాలి అంది షాక్తో. ఓకే ఓకే చిల్, నేను నిన్ను మీ క్లాస్ రూమ్లో డ్రాప్ చేస్తాను అన్నాడు నవ్వుతూ. ఆమె నవ్వింది. అతను ఆమెను తన తరగతి గదికి తీసుకువెళ్ళాడు. అందరూ షాక్ అయ్యారు, మరియు ఆశ్చర్యంతో అతనిని చూశారు. అతను అలా చూడొద్దని వారిని సూచించాడు. వారికి అర్థమైంది. నన్ను క్షమించండి టీచర్, నేను కృతిని బలవంతం చేసి ఐస్ క్రీమ్ స్టాల్కి తీసుకెళ్లాను, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి, మరియు ఆమె తప్పు కాదు అని అతను రిక్వెస్ట్ చేశాడు. అది సరే సార్, మేము చూసుకుంటాం అని ఆమె టీచర్ ఒకరు బదులిచ్చారు. నవ్వుతూ అతను నవ్వాడు. అతను కృతికి వీడుకోలు పలికాడు. అతను నవ్వి ఆమెకు బాయ్ చెప్పాడు.
ఆమె అతని బుగ్గలను ముద్దు పెట్టింది. అది అతని హృదయాన్ని ఆనందపరిచింది. అతను ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు. అతను తన హృదయంలో శాంతిని అనుభవించాడు మరియు ఆ అనుభూతిని ఇష్టపడ్డాడు. అతని ప్రస్తుత స్థితిని వివరించడానికి అతని వద్ద పదాలు లేవు. పాపతో ఉన్నప్పుడు తన చిరాకు, బాధ అన్నీ మర్చిపోయాడు. కొన్ని రోజులు నా విరిగిన ఆత్మకు ప్రశాంత చేరుకోవడానికి దేవుడు ఈ దేవతను పంపాడు అని ఆలోచించి దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. అతను ఆమెలో ఇలాంటి అనేక విషయాలను గమనించాడు. ఆమె చిరునవ్వు, దృక్పాదం, ప్రసంగం వంటి అనేక విషయాలు ఆమెలో ఉన్నాయి. అతను తనతో తానే మాట్లాడినట్టుగా అనిపించింది మరియు ఆమెను చూసిన క్షణంలో అతను ఆమెను ఇష్టపడడానికి కారణం అదే. ఆమెను మళ్ళీ మళ్ళీ చూడాలని అతని హృదయం కోరుకుంటుంది, కానీ అతను నిస్హాయిగా ఉన్నాడు. అతను కరెస్పాండెంట్ గదికి నడిచాడు మరియు అనేక ఆలోచనలతో కూర్చున్నాడు. నాకు ఆమెలాంటి బిడ్డ ఉంటే ఎలా ఉంటుంది? ఎడారిలా ఉన్న నా జీవితంలో పూలు పూసే తోటలా ఉంటుందేమో. గుండెలు బాదుకున్న కన్నీరు రూపంలో బయటకు వచ్చింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.